డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం బయటపడ్డ విడదల రజనీ దొంగ ఓట్ల భాగవతం. మరి ఎంత జరుగుతున్నా కూడా పత్తిపాటి నిమ్మకి నీరెత్తినట్టే ఉన్నాడే, ఆయన ఏం చెయ్యడా? ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా కొండబద్దల ప్రేక్షకులకి నాదొక చిన్న మనవి. మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చని వాళ్ళు నిర్మోహమాటంగా డిస్లైక్ చేయండి. కానీ లైకో డిస్లైకో ఏదో ఒకటి చేయండి. మీ రెస్పాన్స్ ద్వారా నేను ఎలాంటి వీడియోలు చేయాలో తెలుసుకుంటాను. దాంతోపాటుగా మీరు ఎక్కువగా రెస్పాన్స్ ఇస్తే యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి దీన్ని రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ రెస్పాన్స్ చాలా అవసరం. ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక మరొకరికి చూపించాలి అని అంటే షేర్ కూడా చేయండి. ఇక అసలు విషయంలోకి వస్తే విడదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు 2కి మార్చడం జరిగింది. గుంటూరు 2లో ఆల్రెడీ తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచి వైకాపాలోకి వెళ్ళిన మద్దాలి గిరి అక్కడ ఏమేం చేశాడో అంతా చూసాం. అక్కడ తెలుగుదేశం పార్టీ ఓట్లను పీకేయడం కోసం ఆయన వాట్సాప్ చాటులు కొన్ని బయటపడిన ద్వారా ఏమేం చేసింది, వాలంటీర్లని ఏ విధంగా ఉపయోగించుకున్నది మొత్తం బయటపడింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న తారుమారు తక్కడమారు ఆటలో ఆయన సీట్ లేకుండా పోయింది. ఆయనకే కాదు, తెలుగుదేశం పార్టీ నుంచి జంపు కొట్టి వెళ్ళిన వాళ్ళకి ఎంతవరకు ఎక్కడా సీట్ కన్ఫామ్ చేయలేదు. ఇక చిలకలూరిపేటలో విడదల రజనీ గెలవదేమో అనే అనుమానంతో ఆవిడ ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోటరీలో ఉన్నారు కాబట్టి ఉద్వాసన పలకాల్సిన ఆవిడకి గుంటూరు 2 ఖాళీగా ఉంది కాబట్టి అక్కడికి పంపించేశారు. ఆవిడ వెళ్ళి అక్కడ ఆవిడ రాజకీయాలు మొదలు పెట్టేసింది. ఇక్కడ చిలకలూరిపేట నుంచి ఆవిడ ఓటును గుంటూరు 2కు మార్చుకోవటం జరిగింది. మరి ఈ మార్చుకునే దానిలో కూడా పెద్ద అవకతవక జరిగితే చిలకలూరిపేటలో మరి పత్తిపాటి పుల్లారావు ఏం చేస్తున్నాడో తెలియదు. ఆవిడ ఓటుని మార్చుకుంది కానీ ఇక్కడ చిలకలూరిపేట నుంచి కూడా కొంతమంది ఒక 10,000 మంది ఓటర్ల యొక్క ఓట్లన్నింటినీ కూడా సింపథైజర్స్ ఓట్లన్నింటినీ కూడా ఆడగ మార్చుకుంది అనేది ఇప్పుడు బయటకు వినవస్తున్న సమాచారం. నిజంగా అక్కడికి మార్చుకుందా లేకపోతే దొంగ ఓట్లు సృష్టించిందా? ఇక్కడికిక్కడ చిలకలూరిపేటలో ఆ 10,000 ఓట్లు ఉన్నాయి, ఆ తర్వాత గుంటూరులో కూడా ఉంటాయి. వాళ్ళు ఇక్కడ అక్కడ వేసే అవకాశాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. లేకపోతే ఆవిడ అనుయాయులు కాబట్టి ఎక్కువగా అక్కడ వాళ్ళు వేసే ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ చిలకలూరిపేటలో ఉన్న వైకాపా అభ్యర్థి ఈ 10,000 ఓట్లని ఎన్ని వీలైతే అన్ని పోలు చేయించుకుంటాడు. కానీ చిలకలూరిపేటలో ఉన్న ఇప్పుడు మరి టీడీపీ పార్టీలో టికెట్ ఆశిస్తున్న పత్తిపాటి పుల్లారావు ఏం చేస్తున్నాడో తెలియదు. వీటన్నిటిని ఆయనేం బయట పెట్టలేదు. ఆయన మెదలకుండా ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు. అసలు బయటకు రావాలంటే మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ కార్యకర్తలను సైతం ఇంటికి రండి కలుద్దామని పిలవటమే తప్ప కార్యకర్తల వద్దకు వెళుతోంది కూడా ఏమీ కనిపించడం లేదు. సరే, ఇక ఆయన సొంత ఇష్టం, ఆయన పార్టీ టికెట్ ఇస్తుంది అనుకోండి, ఆయన గెలుస్తాడో గెలవడో, ఆయన ఏ రకమైన గేమ్ ఆడతాడో ఆయన ఆడుకుంటాడు. కానీ ఇప్పుడు దొంగ ఓట్ల భాగవతంలో మరి పర్చూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కానీ, ఉరవకొండలో జరిగింది పయ్యావుల కేశవ్ కానీ ఎందుకంత హైరానా పడిపోయి వీటన్నిటి మీద గోలగోల చేసి కోర్టుల దాకా వెళ్లాల్సి వచ్చింది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ ఏదన్నా ఒక అవకతవకతే కనిపెట్టి పోరాడాలి. కానీ ఆ ధైర్యం చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావుకి లేదు. అందున విడదల రజనీని ఎదిరించి మరి అలాంటి పని చెయ్యాలి అని అంటే ఆయనకి ఏదో కొంచెం సంకోచంగా ఉంది. ఈ సంకోచమే ఆయన ఓటమికి కూడా కారణమేమో అని చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా విడదల రజనీ పత్తిపాటి పుల్లారావు ఇద్దరు కలిసి కొమ్మక్కయ్యి ఆవిడకి అనుకూలంగా ఈయన ప్రవర్తించాడు అంటే మరి ఆయనకేమన్నా నేను ఖచ్చితంగా గెలుస్తాను అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమన్నా ఉందేమో, లేకపోతే విడదల రజనీ గెలిస్తే బాగానే ఉంటుంది కదా, నేను పైకి తీసుకొచ్చిన ఒక స్త్రీ వేరే పార్టీలోకి వెళ్ళిపోయినప్పటికీ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని ఇక్కడ గెలిస్తే ఆనందమే కదా అని అనుకున్నాడో, దాని గురించి మనం పెద్దగా మాట్లాడటానికి ఏమీ లేదు. ఎందుకంటే
ఆవిడ మీద ఆయనకి శిష్యురాలిగా ఎంత ప్రేమ ఉంటుందో అది అందరికీ తెలిసిందే. అందుకనే కొమ్మక్కైపోయిన ప్రతి పార్టీ విడుదల రజని అని ఆ నియోజకవర్గం అంతా కోడై కూస్తా ఉంది. ఇక ఇప్పుడు ఈ 10,000 దొంగ ఓట్లని విడుదల రజని గుంటూరు 2కి తీసుకెళ్ళి ఏం చేయబోతోంది? అక్కడ ఆల్రెడీ టీడీపీ సింపథైజర్స్ ఓట్లు కానీ, టీడీపీ వాళ్ళవి అనుకున్న ఓట్లు కానీ మద్దాలగిరి మొత్తం స్మాష్ చేసేసాడు. వాలంటీర్లను ఉపయోగించి ఆయన వాట్సాప్ చాటుల ద్వారా బయటపడింది. ఇది ఆ రోజు కూడా పెద్ద చర్చ జరిగింది. సరే, మద్దాలగిరి టికెట్ రాకపోతే అది వేరే విషయం, తీసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు దాని అంతటిని ఈ విడుదల రజని వాడుకుంటుంది కదా. ఇలా వాడుకునే అవకాశం ఉంది అని చెప్పాల్సిన పుల్లారావు ఏం చేయకుండా మెదలకుండా ఇంట్లో ఎలా కూర్చున్నాడు? ఇప్పుడు విడుదల రజని కూడా గుంటూరుకి టికెట్ తన ఓటుని మార్చుకుని ఒక ఖాళీ ప్రదేశాన్ని చూసుకొని దానికి ఒక డోర్ నెంబర్ పుట్టించి ఆ డోర్ నెంబర్లో ఆవిడ ఓటుని మార్చుకోవటం జరిగింది. మరి హైదరాబాద్ నుంచి ఎవరైనా ఓటు మార్చుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి అని అంటే మరి ఎన్నికల అధికారులు కానీ, బిఎల్ఓలు కానీ ఒక పెద్ద సందిగ్ధంలో పడేస్తూ వచ్చారు. ఓట్లు మార్చుకోవటం, ఫామ్ 7 పెట్టి ఓట్లు తీసేయటం వాళ్ళకి బాగానే ఉంది, వాళ్ళకి బాగా నచ్చిన అంశం. ఎందుకంటే గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళు చెప్పింది చెయ్యాలి కాబట్టి. ఫామ్ 6 ఎవరన్నా పెట్టారు అని అంటే అది అధికార పార్టీ వాళ్ళు పెట్టారా లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పెట్టారా అని వెరిఫై చేసి అధికార పార్టీ వాళ్ళదైతే వాళ్ళది కన్ఫర్మ్ చేసేస్తున్నారు. లేదు విపక్ష పార్టీ వాళ్ళదైతే ఏదో ఒకటి సాగు చెప్పి ఇన్ ప్రోగ్రెస్లో పడేస్తూ ఉన్నారు. అది ఎప్పటికి వస్తుందో తెలియడం లేదు. ఇక ఇంకొకటి ఉంది, ఓట్ల బదలాయింపు. ఆ బదలాయింపు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్చుకోవాలి అంటే మీరు ఇక్కడ నివాసం ఉంటున్నారా అంటే నివాసం ఉంటున్నాం, ఇది మా స్వగృహమే అని చెప్పినా కూడా మీరు రోజు రాత్రి ఇక్కడ పడుకొని నిద్రపోతున్నారా అని ప్రశ్న కూడా వేస్తూ ఆ విషయానికి కూడా కొంతమందికి ఓట్లని బదలాయింపు చేయకుండా ఆపేసిన ప్రబుద్ధులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే మరి ఖాళీ ప్రదేశంలో ఇప్పుడు విడుదల రజని వెళ్ళి రోజు అక్కడ మంచం వేసుకొని పడుకుంటున్నారా? ఆ ప్రదేశంలోనే నిద్రపోతూ ఉన్నారా? రోజు రాత్రి ఇక్కడ నిద్రపోవాలి అని చెప్పుకుంటూ ఆ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్కే ఇవన్నీ ఎదురైతే మరి వీళ్ళందరికీ ఎందుకు ఎదురు కావండి? వీటన్నిటినీ ఎత్తి చూపించాల్సిన ప్రతిపక్ష నాయకుడు నిద్రపోతూ ఉన్నాడు, లేదా రజనీతో కొమ్మక్కై కూర్చున్నాడు. ఇది నా కాన్స్టిట్యున్సీ కాదు కదా, పోతే పోయింది, గుంటూరుకే కదా అని ఊరుకుంటే మరి పార్టీకి నష్టం కాదా? నేనేదో పత్తిపాటి పుల్లారావు మీద కోపంతో అక్కడ పోటీ చేయబోతున్నాను, టీడీపీ పార్టీకి నష్టం చేయొద్దు అని అంటే మరి గుంటూరులో ఉన్న టీడీపీ పార్టీ కాదా? అక్కడ పోటీ చేసే వాళ్ళు టీడీపీ అభ్యర్థి కాదా? మరి ఈ పుల్లారావు చేసిన ఈ దిక్కుమాలిన పనికి మరి అక్కడ టీడీపీ పార్టీకి నష్టం కలగదా? ఎవరో తోకల రాజేషు, మేకల ఈజేషు అని తోకగాళ్ళు పీకలగాళ్ళు అందరితోటి నా మీద కామెంట్లు పెట్టించడానికైతే బాగా ముందుంటారు. కానీ ఇలాంటి విషయాల్ని ఎందుకు మీరు కనిపెట్టి బాహాటంగా వెలుబుచ్చటం లేదు అంటే మీ చిత్తశుద్ధి ఇక్కడే అవసరం కనపడిపోతూ ఉంది. మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మీకు తెలిసిపోతూ ఉంది. ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఈ చిలకలూరుపేటను కాపాడుతారని మనం అనుకోగలమా? ఇదే ఈరోజు కుండబద్దలు.